రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. రజోగుణం అంటే చురుకుదనం, పరుగులో పోటీ, నడకలో పోటీ. రజోగుణం నుంచి రాజకీయం వచ్చింది, పోటీ పడ్డం. రజోగుణం ఉండవలసిందే, కానీ ఆరోగ్యకరంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి మనిషి. కానీ ఆ చురుకుదనం వంకర పనులు చేయించకూడదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ వచ్చిందండి, రజోగుణం అది. దాంట్లో చురుగ్గా ఉండాలండి. లేకపోతే అది మా బోటిగాళ్ళం పాతకాలం వాళ్ళం దాన్ని వాళ్ళేమో సరిగ్గా వాళ్ళేమో మాకు తెలియదు, ఉండాలి. కానీ ఏం చేయాలి, ఈ చురుకుదనం మితిమీరిపోయి చూడకుండావన్నీ చూస్తున్నాం, కాయకుండా పందాలన్నీ కాస్తున్నాం. ఇక్కడ సమయం అంతా వృధా అయిపోయింది. అంచేత రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. స్మార్ట్ ఫోన్ వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి? రైలు ఎక్కావు, రైల్లో ఎక్కడో గూడెం స్టేషన్ రావాలి, అది 4:15కి వస్తుంది. నువ్వు అంతకంటే ముందు లేచి వచ్చిందా లేదా చూసుకుంటే ఇంకో గంట పడుకుంటావు కావాలంటే. అందుకు ఉపయోగించుకోవాలి. కానీ అర్ధరాత్రి 1 గంట అయినా సరే రైల్లో ఫోన్ పట్టుకుని కెలుగుతూనే ఉండడం అండి, పడుకోకుండా. ఇదే దుర్వ్యసనం అంటే. మనిషి యంత్రం కంటే గొప్పవాడు కావాలి, సహనవంతుడు కావాలి, సంస్కారవంతుడు కావాలి. ఇక్కడ రామచంద్రమూర్తికి చెప్పే 16 లక్షణాలు కలిగిన వాడు కావాలి.